రోజుకొక ప్లాట్ సేల్ చేశామండి. ఖమ్మం టీం అంతా కూడా ఎంత పవర్ఫుల్ అంటే రోజుకొక ప్లాట్. అసలు ఖమ్మం టౌన్ చరిత్రలోనే 50 రోజుల్లో 55 ప్లాట్లు అమ్మటం అనేది చాలా గ్రేట్. అది ఇంతవరకు మనం అనాలిసిస్ చేసుకున్నామా లేదా అనేది కూడా నాకు తెలియదు. కానీ నేను నా అనాలిసిస్ ప్రకారం అది ఎలా అంటే యాక్చువల్ గా మనం చిత్తగుర్తి సైట్ తీసుకుంది నవంబర్ లో అనుకుంటా. నవంబర్ లో ఎలక్షన్స్ ఇంకేదో చిన్న చిన్న కారణాల వల్ల మనం డిసెంబర్ ఎండింగ్ కు స్టార్ట్ చేశాం ఫుల్ ప్లెడ్జ్ గా డిసెంబర్ ఎండింగ్ నుంచి సైట్ విజిట్స్ పెట్టడం కానీ, అదేవిధంగా బుకింగ్స్ పెట్టడం కానీ, ఒకళ్ళనొకళ్ళు మోటివేట్ చేసుకోవడం కానీ ఫుల్ ప్లెడ్జ్ గా చింతకుర్తి మీద ఫోకస్ చేసింది డిసెంబర్ ఎండింగ్ నుంచి. నా అనాలిసిస్ ప్రకారం అక్కడ యాక్చువల్ గా ఉన్నాయి మొత్తం 126 ప్లాట్లు. ఆ 126 ప్లాట్లలో కంప్లీట్ గా సేల్ చేసింది ఇప్పటి వరకు 70 ప్లాట్స్ దాకా సేల్ అయిపోయాయి. దాంట్లో 20 ప్లాట్లు ఎస్విజి వాళ్ళ టీం చేసినా కూడా మన రియల్ భూమి తరఫున 55 ప్లాట్లు మనం సేల్ చేయడం జరిగిందండి. అక్కడ అంటే అక్కడ వర్క్ చేసింది కేవలం 55 రోజులు మాత్రమే. 55 డేస్ లో 50 ప్లాట్స్ ని మనం రియల్ భూమి తరఫున ఖమ్మం టీం తరఫున అద్భుతంగా బుకింగ్స్ పెట్టాం, 1/4 కట్టించాం. దాంట్లో రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అంటే పెర్ఫార్మెన్స్ మన రియల్ భూమ్ ఖమ్మం టీము ఎంత అద్భుతంగా వర్క్ చేస్తుందో అనేది దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. దాంట్లో ఎంతమంది చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. అక్కడ 50 మందినా 100 మందినా మనం మోటివేట్ చేస్తే యాక్టివ్ అవుతున్న వాళ్ళు సైంటిఫిక్ రీజన్ ఓన్లీ 10-15% మాత్రమే ఉంటారు. ఆ 15% లో యాక్టివ్ గా వర్క్ చేస్తూ రెగ్యులర్ గా సైట్ విజిట్స్ పెడుతూ బుకింగ్స్ పెడుతున్న వాళ్ళు ఖమ్మం టీమ్ లో చాలా చక్కగా టీమ్ ని మెయింటైన్ చేస్తూ యాజ్ ఇట్ ఈజ్ గా మన రియల్ భూమి ఏదైతే చెప్తుందో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఈరోజు 55 రోజుల్లో 50 ప్లాట్లు బుక్ చేయడం అనేది అది ఎంటైర్ ఖమ్మంలో నేను ఖమ్మం మీద అవగాహన ఉంది, ఖమ్మం మార్కెట్ మీద అవగాహన ఉంది. దాన్ని బట్టి నేను చెప్తున్నాను 100కు 100% సక్సెస్ అయ్యాం. కానీ ఆ సక్సెస్ అనేది మనం ఇప్పుడే సక్సెస్ అయిపోయాం కదా అని హ్యాండ్సప్ చేయదు. మిగతా 70 ప్లాట్స్ కూడా ఉన్నాయి, 57 ప్లాట్స్ మిగతా ఉన్నాయి. 50 ప్లాట్స్ కూడా మనం 15 డేస్ లో కంప్లీట్